కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, టెలిగ్రామ్‌లోను పోస్ట్ చేశాను. అక్కడ ఎళ్లి చూడండి ఫుల్ సాంగ్‌తోనే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ. ఇక్కడ నుంచి మనకు ఒక సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ చూసుకోండి. ఇలా మొత్తం ఖాళీ ఎంప్టీ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్‌కొచ్చేసండి. స్టార్టింగ్‌కొచ్చేసి మీరేం చేయండంటే ఫస్ట్ గ్రూప్ దగ్గరకొచ్చేసండి. స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది చేంజ్ అయిపోతుంది. రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గించుకొని ఇలా మిడిల్‌లోకి అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే. సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ నెక్స్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకొని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి మిడిల్‌లోకి. పెంచుకొని బ్యాక్ వచ్చేసేయండి. సేమ్ ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే. ఇలా. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా! ఇక్కడ కూడా సేమ్ చేంజ్ చేసుకోండి. సేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ 9.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసేయండి. కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫస్ట్. ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో లాస్ట్‌లో చెప్తాను. ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి ఇలా. ఓకే. ఫోటో అనేది ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటోని కొద్దిగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. 2 ఫింగర్స్తోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అనేది సెట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని సేమ్ ఫోటోని మళ్ళీ ఫుల్ సైజ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళా ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే. ఇలానే ఫోటోస్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతుంది మళ్ళీ. ఓకే. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ 8.18 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లీడ్ చేసుకోండి. కాపీ లీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే. పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని కొద్దిగా ఇలా పెంచుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్‌లోకి సరిపోతుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ కొట్టేసి ఫోటోని 2 ఫింగర్స్తోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్‌లోకి. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ ఫోటోని 2 ఫింగర్స్తోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్‌లోకి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్ స్టైల్ ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. ఇలానే లాస్ట్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ కొట్టేస్తే ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. థాంక్ యూ.